అందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్య 27acres.com మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ముంబై హైవేలో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చివరిదాకా చూడండి. లేట్ చేయకుండా మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ వచ్చేసండి మనకి సదాశివపేటలో ఉన్నట్టండి. ఈ సదాశివపేటలో ఏదైతే మనకి ఎంఆర్ఎఫ్ దగ్గర ఆత్మకూరు రోడ్డు ఉందో ఆత్మకూరు రోడ్లో 100 feet రోడ్డుగా అనుకుంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి దీని ప్రైస్ వచ్చేసి ఏదైతే ఉందో మనకు లాస్ట్లో చెప్తానండి. మనకి వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి మొత్తం అన్ని కూడా సీసీ రోడ్స్ అండి. మనం ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎట్లా ఆలోచన చేయాలంటే, మనం ఒక ఇన్వెస్టర్ ఎవరైనా సరే మనం తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం మనం ముఖ్యంగా చూడొచ్చు. గడిచిపోయిన 2-3 సంవత్సరాలు చూసినట్లయితే ఐఐటి కంది, రుద్రారం తదితర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్స్ 25,000, 30,000, 35,000లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు చాలామంది కస్టమర్లు. నాకు తెలిసిన నా కొలీగ్స్ కానీ చాలామంది ఇక్కడ ఐఐటి కంది దగ్గర చాలా ప్రాజెక్ట్స్లో కంపెనీలు చెప్పడం కానీ చాలా ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ రోజుకి